హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్. ఈ వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ అన్నమాట. డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్కాలప్ బార్డర్తో పాటు సెల్ఫ్ కలర్లో రౌండ్ నెక్ అనేది థ్రెడ్ పైపింగ్తో పాటు ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకొని అనేది చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అన్నమాట. నెక్ వచ్చేసి 10 ఇంచ్ లెంత్ అన్నమాట. విడ్త్ వచ్చేసి 2.5లో ఉంది. మనము ఈ సైజు అన్నమాట. ఈ నెక్ సైజు ఈ విధంగా ఉందన్నమాట. ఈ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని మనం అనేది 10 ఇంచ్కి అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము యథావిధిగా 2.5లో పెట్టుకోవాలన్నమాట. నెక్ ఇట్లా హాఫ్ ఇంచ్కి ఒకటి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనము వీటిలో స్కాలప్ డిజైన్ అనేది చేయాలి. అదేవిధంగా మనము అనేది ఇలాంటి పేపర్ అనేది తయారు చేసుకోవాలన్నమాట. స్కాలప్ కోసం అట్టముక్క లాంటిది తీసుకొని మనం అనేది దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని మనము రెండవ మార్కింగ్ అనేది రెండవ స్టెప్లో మనం అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మాత్రం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మనం ఫోల్డింగ్లో ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే ఫస్ట్ స్టెప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన మార్కింగ్ అనేది మధ్యలో ఉన్న గీతను టచ్ అవుతూ ఈ విధంగా మనం ఈ సర్కిల్ అనేది గీసుకోవాలన్నమాట. పెన్నుతో కానీ స్కెచ్తో కానీ ఈ విధంగా ఇలా నెక్ మొత్తం కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మొత్తం నెక్ మొత్తం కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మనకు స్టిచ్చింగ్లోకి వదులుకోవాలన్నమాట. ఈ విధంగా మనం అనేది మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. సేఫ్టీ పిన్స్ అనేది కదలకుండా పెట్టేసుకొని మనము ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ అయితే డ్రా చేసుకున్న మార్కింగ్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ మొత్తం ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనము సేఫ్టీ పిన్ అనేది పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మనము ఈ విధంగా రౌండ్గా కటింగ్ అనేది చేసుకోవాలి. వీటిలో సెల్ఫ్ డిజైన్ కోసం కూడా ఇంకొక పీస్ అనేది మనము క్యాన్వాస్ కటింగ్ చేసుకోవాలన్నమాట. పేపర్ క్యాన్వాస్ ఇది వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది ఫస్ట్ స్టెప్ అయితే ఉంది కదా, ఈ స్టెప్ అనేది తీసుకుని మనము ఇంకొక పీస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ మొత్తం కూడా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఇంకొక క్యాన్వాస్ అనేది మనము 10 ఇంచ్ పొడవుకి సమానంగా చూసుకొని ఈ విధంగా బక్రం అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఉంది కదా, ఈ పాయింట్ మాత్రం మనం చెక్ చేసుకుని ఇది కంపల్సరీ ఉండాలి. ఇలా మనము ఫోల్డింగ్ అనేది చేసుకొని సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సెల్ఫ్ డిజైన్ అనేది మనకు మార్కింగ్ అనేది వేసుకోవాలి.
ఇలా మార్కింగ్ అనేది సేమ్ 10 ఇంచ్ వచ్చే నెక్ అనేది పెట్టేసుకుని మనం ఇట్లా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు స్కాలప్ బార్డర్తో మీదికి వచ్చే విధంగా మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది ప్యాచ్ వర్క్ లాగా మనం డిజైన్ చేస్తున్నాము. ఇలా రౌండ్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇలా పేపర్ క్యాన్వాస్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ రౌండ్ అనేది మనం బ్లాక్ ప్లెయిన్ మీద మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ రౌండ్ నెక్ వచ్చేసి స్కాలప్ అవుట్లైన్ అంతా వస్తుంది. ఈ విధంగా మనము లైనింగ్ అనేది గమ్తో అటాచ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మెయిన్ క్లాత్ లైనింగ్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ స్కాలప్ డిజైన్ అంతా కూడా మనం సపరేట్గా మనం లైనింగ్ అనేది తీసుకొని అటాచ్ చేసుకోవాలా. ఇట్లా ఈ విధంగా నెక్ అనేది వస్తుంది. నార్మల్గా రౌండ్ అనేది వచ్చేసి మనకు అవుట్లైన్ అంతా ఈ స్కాలప్తో డిజైన్ అనేది వస్తుంది, ప్యాచ్ అన్నమాట బ్లౌజ్కి. ఇప్పుడు ఈ విధంగా మనకు మెయిన్ క్లాత్ అనేది ప్లెయిన్ తీసుకున్నాము. ఇది వచ్చేసి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. మనం ఈ రౌండ్ అనేది నెక్ అన్నమాట. ఏ విధంగా అంటే ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ప్యాచ్ నేను అనేది సెల్ఫ్ కలరే వేశాను. మీరు ఇక్కడ శారీ ప్యాచ్ క్లాత్ అనేది ఉంటుంది కదా బ్లౌజ్కి మ్యాచింగ్, అట్లా వేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఇదే బ్లౌజే ప్లెయిన్లో వేయమని చెప్పారు కాబట్టి నేను ఇట్లా వేస్తున్నాను. ఇక్కడ అనేది మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఇట్లా గ్లూతో అయినా అంటించుకోవచ్చు, లేదు అని అంటే స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా సెంటర్కి అనేది తీసుకొని మనం నెక్ అటాచ్ చేస్తాం కదా యథావిధిగా సేమ్ అదే అట్లాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా డాట్స్ లాగా ఉందన్నమాట. సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది మనం చేద్దాము. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఈ క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ఆనుకొని మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది మనం బార్డర్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ అంతా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి.
ఒక పాదం మాత్రమే ఇలా ఉంచుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. పాదం కంటే కొంచెం తక్కువనే ఉంచుకోవచ్చు అన్నమాట. ఇలా కచ్చాలు అనేవి పెట్టేసుకొని మనము తిప్పేసుకోవాలన్నమాట. చిన్న చిన్న కచ్చాలు అనేవి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని తిప్పేసుకున్న తర్వాత మనం కంపల్సరీ ఇక్కడ ఐరన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఐరన్ అనేది ఉల్టాగా మనం లైనింగ్ మీద ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్తో ఫోల్డింగ్ చేసుకుని ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి నార్మల్ ప్లెయిన్ మనము సెల్ఫ్ కలర్ అనేది పెట్టేసాం కదా, ఇక్కడ అనేది కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ ప్యాచ్ క్లాత్ని నెక్ మొత్తం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత పైపింగ్ అనేది మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇంకొక క్లాత్ అనేది తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం అనేది ఈ డోరీ అనేది లైనింగ్ క్లాత్కి మనం ఇప్పుడైతే ఏదైతే ఉందో థ్రెడ్ పైపింగ్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము ఈ క్లాత్ మీద ఫోల్డింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది ఇలా సేఫ్టీ పిన్స్ అనేది మనము పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే ఎలా వేసామో థ్రెడ్ పైపింగ్ మీద అదే కుట్టు మీద ఒక దారం మనం లోపలికే వేసుకోవాలన్నమాట. మనము ఇదివరకు కుట్టిన స్టిచ్చింగ్ అనేది కుట్టు కనిపించకుండా వేసుకోవాలన్నమాట. ఇక్కడ థ్రెడ్ ఒక్కటి మనం బయటకు కనబడే విధంగా ఉండాలన్నమాట. ఇట్లా ఈ క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం కంటే తక్కువనే పెట్టేసుకొని మనం క్లాత్ అనేది ఇలా కటింగ్ చేసుకొని చిన్న చిన్న కచ్చాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా నెక్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఉల్టా అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి, లేదు అంటే ఐరన్ అనేది చేసుకోవాలి. ఇట్లా మనం పై కుట్టు అనేది ఇది ఎడ్జ్కి అనేది మనం పక్కకు థ్రెడ్ ఏదైతే ఉందో మనం దాని పక్కన నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ అవుట్లైన్ అంతా మరొక స్టిచ్ అనేది పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. మనకు ఇక్కడ స్కాలప్ బార్డర్ అనేది దీని మీద వస్తుందన్నమాట. అప్పుడు ప్యాచ్ క్లాత్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ క్లాత్ మనము శారీలో ఉన్న పీస్ మాత్రం వేసుకోవచ్చు. శారీ కూడా బ్లాకే కాబట్టి మనము ఇక్కడ అనేది బ్లాక్ ప్లెయిన్ అనేది తీసుకున్నాము. మీరు ఇక్కడ వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు. శారీకి తగ్గట్టు ప్యాచ్ క్లాత్ అనేది ఇలా డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ డిజైన్ అన్నమాట. నెక్ మాత్రం రౌండ్గానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ స్కాలప్ డిజైన్ అనేది వస్తుంది. సైడ్ అంతా కూడా ఓవర్లాక్ అనేది వేసుకొని ఇట్లా సెంటర్ అనేది చూసుకోవాలి. సెంటర్ అనేది చూసుకొని రెండు కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము సెంటర్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ స్కాలప్ అంతా కూడా ఈ ప్యాచ్ మీద మనం కూర్చోబెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఒక సేఫ్టీ పిన్ అనేది సెంటర్లో పెట్టేసుకోవాలి.
ఈ విధంగా మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటూ సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. నెక్ పొడవు లెంత్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ పొడవు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పొడవు కూడా చూసుకోవాలన్నమాట. ఇలా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఒకసారి నెక్ అనేది చెక్ చేసుకుందాము. ఇది సెంటరు, 10 ఇంచ్ పొడవు మాత్రమే రావాలి. ఇలా స్కాలప్ బార్డర్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా మనము వీలైనంత తక్కువ స్టిచ్ అనేది తక్కువ కుట్టులో పెట్టుకొని, అంటే 2లో 3లో కానీ నంబర్లో పెట్టేసుకొని ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా చిన్న కుట్ట అనేది పెట్టేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్కాలప్ బార్డర్ మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం స్కాలప్ అంతా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. బ్లౌజ్కి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇదన్నమాట. డ్రెస్లకు కానీ ఇదే విధంగా పెట్టుకోవచ్చు. మనకు ఏ లెంత్ అయితే ఉందో అదే లెంత్లోనే మనం కటింగ్ అనేది చేసుకొని ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో అనేది, నిదానంగా చూసి నేర్చుకోండి. 10 ఇంచ్ అనేది కరెక్ట్గా ఉంది. ఇట్లా మనం మర్చి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ అనేది ఇట్లా మనం డాట్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ అనేది బ్యాక్ సైడ్ మనము పట్టీ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది సింగిల్ పాదం మీదనే రెడీ చేసుకొని నేను అనేది వేసేటప్పుడు డబల్ పాదం మీద వేస్తానన్నమాట. ఎందుకనంటే ఇలా వేయడం వలన మనకు పైపింగ్ అనేది నీట్గా కనపడుతుంది. డబల్ పాదం మీద వేస్తే ఎట్లయినా కొంచెం వేరియేషన్ అనేది ఉంది కాబట్టి నేను అనేది థ్రెడ్ మాత్రమే కనబడుతుంది అన్నమాట. ఈ విధంగా బిగినర్స్కు ముఖ్యంగా సింగిల్ పాదం మీద వేసుకోవడమే చాలా మేలు. ఇలా డబల్ పాదం మీద వేయాలి, మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కొంచెం చాలా అనుభవం అనేది ఉండాలన్నమాట. అందుకని చెప్పి బిగినర్స్ కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ అనేది లైనింగ్ అనేది బ్యాక్ సైడు నేను 1.5 ఇంచ్ వెడల్పులో తీసుకొని లైనింగ్ అనేది ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనం థ్రెడ్ మీద స్టిచ్ చేసామో అది దారం అనేది కనబడకుండా అదే స్టిచ్చింగ్లోనే వేసుకుంటూ రావాలి. ఇదంతా ఇలా ఫినిషింగ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ అనేది లైనింగ్ మీద వేసుకోవాలన్నమాట, థ్రెడ్ మీద పడకుండా. మళ్ళీ ఇదే విధంగా మనము ఒక స్టిచ్ అనేది పైన వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద పడేటట్లు వేసుకోవాలన్నమాట. మనకు థ్రెడ్ పైపింగ్ మాత్రమే కనబడుతుంది. ఇట్లా ఈ విధంగా ఈ డిజైన్ అనేది ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేను అనేది బ్యాక్ సైడ్ కాబట్టి మడిచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను, ఫోల్డింగ్ చేసి. ఇక్కడ మీ ఇష్టం అన్నమాట.
హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఈ విధంగా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ డిజైనర్ అనేది స్కాలప్ డిజైన్ అనేది చేశాను. ఈ విధంగా మనం మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. నెక్, షోల్డర్స్, అదేవిధంగా ఆర్మ్ హోల్ ఎలా ఉందన్నది చెక్ చేసుకుని సైజ్ చేసుకోవాలన్నమాట. లైట్గా మనకు ఎక్కువ తక్కువలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్గా ఫ్రంట్స్ ఇది క్రాస్ కటింగే ఇట్లా స్కాలప్ డిజైన్ అయితే వచ్చేసిందనమాట. బ్యాక్ సైడ్ ఒకటి మనం ప్యాచ్తో సెల్ఫ్ కలర్ ప్యాచ్తో అనేది ఈ విధంగా డిజైన్ చేశాను. లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత నెక్ అనేది ఎలా ఉందన్నది నేను వీడియో అనేది చూపిస్తాను, చూడండి. ఇలా సైడ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనము హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకొని సైడ్ అనేది వేసుకోవడమే. ఈ విధంగా సెల్ఫ్ డిజైన్లో మనకు రౌండ్ నెక్తో పాటు స్కాలప్ డిజైన్ అనేది మోడల్ అనేది ఈ విధంగా చేశానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కూడా మనం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట బ్లౌజ్ అనేది. ఈ వీడియోలో ఇదివరకు వీడియోలో ముందే అన్నమాట మనకు స్కాలప్తో పాటు అలాగే హ్యాండ్ మోడల్ కూడా డిజైన్ చేశాను. మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఇట్లా వచ్చేసిందనమాట మొత్తం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.